యూనివర్సిటీలో మన బీఫ్ ఫెస్టివల్ పెడుతున్నామని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఈ విషయం చాలా బాధాకరమైనది. విద్యాలయాలు అనేటివి విద్యకు సంబంధించి ఉండాలి తప్ప ఇట్లా కులాలకు మళ్ళీ మతాలకు విచ్ఛిన్నం చేసే విధంగా మేము ఈ ఫెస్టివల్ చేస్తాం ఆ ఫెస్టివల్ చేస్తామని చెప్పి కంచె లాంటి వాళ్ళు మిగతా కుహనా లౌకికవాదులు అందరూ ఇట్లాంటివి చేయడం చాలా తప్పు అనిపిస్తుంది. ఒక పోయిన సంవత్సరం ఒక శక్తిమాన్ గుర్రము కాలు విరిగిందని చెప్పి పేట మరి ఇట్లా వివిధ సంబంధించిన వ్యక్తులందరూ అరే దాని కాలు విరిగిపోయింది దానికి సంబంధించి అది అని ఇంత పెద్ద ఇష్యూలు చేస్తున్నారు. ఒక లేక దూరం నిన్న కేరళలో కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి దాన్ని చంపి అందరి కళ్ళ ముందు చేస్తే ఇప్పుడు వీళ్ళంతా ఎడికిపోయిండు. అంటే ఆవు మన జాతీయకు సంబంధించిన ఒక ఆవు, మనకు ఒక తల్లి లాంటి ఆవు, దాన్ని చంపుతుంటే అది మనకు ధర్మం కాదా? మన ధర్మాన్ని చేయడానికి వీళ్ళు ఉన్నది అంటే వీళ్ళు చేస్తే ఏది చేసినా మన హిందువులకి సంబంధించింది ఏ ఇష్యూ చేసినా వాళ్ళకి తప్పు. కానీ మన హిందువులు ఒక దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే అది వాళ్ళ కంటికి తప్పులాగా కనిపిస్తుందా? అంటే వీళ్ళు చేస్తే ఒప్పు, మనం చేస్తే తప్ప? ఇది చాలా ఖండించదగ్గ విషయము. ఇలాంటి ఫెస్టివల్స్ ఇంకా యూనివర్సిటీలో చేస్తే మాత్రం తప్పకుండా హిందూ శక్తులందరూ ఏకమవ్వాలి, ఏకమై ఎట్టి బస్సులో దాన్ని అడ్డుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ విషయంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము చదువుకోనికి వస్తున్నాం యూనివర్సిటీలల్లో. ఇలా మీరు కులాలను రెచ్చగొట్టుకుంటా మతాలను రెచ్చగొట్టుకుంటా మేము ఆ ఫెస్టివల్ చేస్తాం, మేము ఈ ఫెస్టివల్ చేస్తాం. ఇలా వీళ్ళు బీఫ్ ఫెస్టివల్ అంటారు, రేపు పొద్దున వచ్చి ఒకటి పంది ఫెస్టివల్ అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? అసలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కళ్ళు కనిపిస్తలేవు. అసలు హోమ్ మినిస్టర్ అయితే అసలు ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదు. సో ఇట్లా చూసుకుంటూ పోతే మాత్రం మేము కూడా ఊరుకునేది ఏం లేదండి. యూనివర్సిటీలో మీరు అడుగు పెడితే మాత్రం మీరు 1,00,000 మంది అంటున్నారు కదా, దమ్ముంటే 10 మంది రండి చూద్దాం. ఫస్ట్ 10 మంది మీరు యూనివర్సిటీలో అడుగు పెట్టండి. మేము కూడా ఏందో చూపిస్తాం. మరి మా సత్తా కూడా మేము ఏందో చూపించడానికి మేము కూడా రెడీగానే ఉన్నాము. ఇట్లాంటి పనులు చేస్తున్నా ఇలా వీళ్ళకి భారత ప్రభుత్వమే మనకి ఇలా చట్టం తీసుకొని వచ్చింది. మీరు ఇలా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేస్తాము, మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలని చెప్పి మేము చేస్తున్నాం. మీరు రాజకీయాలు చేసుకుంటే మీరు ప్రజాస్వామ్యంలో బద్దంగా ప్రజల మధ్యలో చేసుకోండి రాజకీయం. యూనివర్సిటీలలో మేము రాజకీయం చేస్తాము, మేము ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాము, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తాము, శాంతి భద్రతలను విరుద్ధంగా మేము పనిచేస్తాము అంటే మాత్రం ఊరుకునేది లేదు. ఇలా మేము కూడా అనుకున్నామంటే మీ ఒకవేళ మేము ప్రజాస్వామ్యంగా మేము కూడా పనిచేయాలనుకుంటే మీ యొక్క కార్యాలయాలు ఉండవు ఇక్కడ. మీరు ఒక్కరు కూడా ఈ దేశంలో ఉండడానికి కూడా మీరు అర్హులు కాకుండా కూడా చేసే సత్తా మాకున్నది. కాబట్టి మా సహనాన్ని మీరు పరీక్షించకండి. సో ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని విద్యార్థులుగా చదువుకోండి. ఇవాళ సమాజానికి ఉపయోగపడేట్టుగా మీరు పనులు చేయండి. అంతేగాని ఈ ఫెస్టివల్ అని పెడితే మాత్రం ఊరుకునే లేదు. ఒకసారి స్కూళ్ళలో పిల్లలు చూడండి, ఇలా పక్క కూర్చొని తింటారు, వాళ్ళకి ఏ కులం ఏ మతం అని తెలియదు. యూనివర్సిటీ రాగానే ఈ కంచాయిల లాంటి ప్రొఫెసర్లు ఈ మామూలు నక్సలైట్లు అడవులలో దారుణాలు ఒడిగొడుతుంటే ఇలా వీళ్ళు చదువుకున్న మేధావులు అని చెప్పుకుంటా యూనివర్సిటీలలో నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు, ఇలా చదువుకున్న మేధావులను నక్సలైట్లు తయారు చేసుకుంటా వీళ్ళను వాళ్ళకి లేని ఆలోచనలు, వాళ్ళకు రాని ఎటువంటి ఆలోచనలు కూడా తయారు చేసుకుంటూ వాళ్ళ బుద్ధి తీసుకొచ్చి వాళ్ళని తప్పుదారి పట్టిస్తున్నారు. యువతకి తప్పుదారి పట్టించే ప్రొఫెసర్ల మీద కూడా మేము అవసరమైతే బౌద్ధ దాడులు చేయని కూడా సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ, ఈ కమ్యూనిజం పార్టీ భారతదేశానికి ధ్వంసం చేయడానికి ఉన్నారా లేకపోతే దేనికి ఉన్నారు మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సెంటర్లో కూడా భారతీయ జనతా పార్టీ మా ప్రభుత్వం ఉంది. మెల్లమెల్లగా ప్రతి భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూస్తే భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్లస్ మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి రకాల మంచి పనులు జరుగుతుంది. మీరు ఈరోజు యూనివర్సిటీ అంటారు, యూనివర్సిటీలో స్పెషల్గా చదువు గురించి వెళ్తారు. అక్కడ మీరు వెళ్ళి మాంసం తింటుండే మాకు సిగ్గు అనిపిస్తుంది. మీరు పిల్లలకి అక్కడికి పంపించి చదువాలు చెప్పేసి చెప్పకుండా మీరు వెళ్ళి మాంసం ఫెస్టివల్, బీఫ్ ఫెస్టివల్ చేయాలంటే ఇది భారతదేశంకి ఒక ఎగ్నెస్ట్గా ఉంది, సిగ్గుకరం విషయం ఇది. సో దయచేసి మీరు అలాంటి కార్యక్రమం చేస్తే మాత్రం మొత్తం భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు గట్టిగా మేము కార్యక్రమాలు చేస్తాం. నిషేధం ఏదో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఏదైతే ఓయూలో ఈరోజు దానికి వ్యతిరేకంగా మేము బీఫ్ ఫెస్టివల్ చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలు ఇంకా వేరే ఆర్గనైజేషన్లు ఈరోజు చెప్తారో వాళ్ళకి మేము తిప్పి కొడతామని చెప్పి దాని తగ్గట్టు ఆన్సర్ మేము ఇస్తామని చెప్తున్నాం. వ్యవసాయ రైతులను ఒక ఆవుని తెచ్చుకొని అర్కం చేసుకుంటే 4 అయినాయి నాకు. ఆ 4 కూడా మంచిగా మేపుకుంటా చూసుకుంటా ఇటు వేస్తున్నా, అమ్మోదని అనుకుని వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇప్పుడు పెండ ఎరువు అయినా ఐటితోనే చేసుకొని మేము మంచిగా చేనులో పండించుకుంటున్నాము, చేసుకుంటున్నాము. కొంతమంది అమ్ముకుంటారు కానీ అమ్మనియొద్దు అసలు ఆవులను.
అమ్ముకొని అంతా కోతకు కోసి కొంచెం మొత్తం ఇది చేస్తారు. చేయదాన్ని చర్య తీసుకోవాలంతా మీరు బాగా. ఇప్పుడు దూడలే లేకుండా అయిపోయినాయి మొత్తం ఇక్కడ మొత్తం రైతుల దగ్గర. ఏమైనా ట్రాక్టర్ పెట్టి దున్నుతురు, దూడలు చేసి ఎక్కుంటే మొత్తం చేస్తారు. ఎందుకంటే పశువులు అట్లా చేయనివ్వదు మీరు.